వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అడ్డవంతెన వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఉదయం కేఫ్ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, నందమూరి హరికృష్ణ, కుమార్తె సుహాసిని, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటుకులపూడి గోవిందరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరం ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు అత్యంత ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన టిఫిన్స్ను భీమవరం ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రాజమండ్రి, కాకినాడలో కూడా ఉదయం కేఫ్ను ప్రారంభించడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దొంతులూరి పవన్ కుమార్, నందమూరి హరికృష్ణ మనవడు శ్రీహర్ష, ముదునూరి వంశీకృష్ణరాజు, అడ్డాల వంశీరాజు అభినందించారు. నిర్వాహకుల చేతుల మీదుగా అతిథులను సత్కరించారు. భీమవరంలో ఉదయం టిఫిన్ సెంటర్ ఏదైతే ఉందో దాని ప్రారంభోత్సవం జరగడం జరిగింది. భీమవరం పట్టణం అనేది ఈరోజు జిల్లా కేంద్రం, ఎడ్యుకేషనల్ హబ్, మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఇది ఒక హబ్. ఆక్వా రైతులకు కానీ అన్ని రకాలుగా ప్రముఖ వాణిజ్య నగరంగా ఉన్నటువంటి పట్టణం భీమవరం. అయితే ఈ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ, రోజు భీమవరం వచ్చేసినటువంటి ప్రజలకు కానీ చక్కటి క్వాలిటీతో కూడినటువంటి టిఫిన్స్ అందజేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఒక అధునాతనమైనటువంటి స్థాయిలో ఉదయం అనేటువంటి ఒక గ్రూప్ పేరుతో హోటల్స్ని ప్రారంభించడం జరిగింది.
కాకినాడలో ఒక బ్రాంచి, రాజమండ్రిలో బ్రాంచి, భీమవరంలో ఒక బ్రాంచి, ఇది ఒక చైన్ సిస్టమ్ కింద డెవలప్ చేయాలని మరి భీమవరం ప్రాంతానికి చెందినటువంటి యువకులు, మన వంశీ, మన ఏపీఐఐసి చైర్మన్ రాంబాబు గారి మేనల్లుడు, అలాగే ఇంకొక హర్ష, పవన్, మరి ఇంకో వంశీ అని నలుగురు కూడా ఒక 3 బ్రాంచ్లను ప్రారంభించి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింతగా విస్తరించాలనేటువంటి ఆలోచనతో దీన్ని ప్రారంభించడం జరిగింది. నేను ఇప్పుడు కూడా టిఫిన్ చేశా ఇక్కడే. ఈ ప్రాంతంలో చాలా సందర్భాల్లో చాలా హోటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఏదైతే డీసెన్సీ అనేది ఈ హోటల్కి చాలా ఇంపార్టెంట్. పరిశుభ్రంగా ఉండాలి, ముందు క్వాలిటీతో పాటు క్వాంటిటీ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, ఏదైతే అట్మాస్ఫియర్ బాగుండాలి. ఆ రకమైనటువంటి వాతావరణంలో పట్టణం నడిబొడ్డున అడ్డంతిన దగ్గర ఈ హోటల్ని ప్రారంభించడం జరిగింది. మరి వారిని ఈ సందర్భంగా ఈ గ్రూప్ పేరుతో మరి ఇంత చక్కటి సౌకర్యం భీమవరం ప్రాంతంలో కల్పించినందుకు మరి వంశీ గారు, పవన్ గారిని, హర్ష గారిని, వారి బృందాన్ని అభినందిస్తూ రాబోయే భీమవరంలో అవసరం ఉంది ఇటువంటి హోటల్. రాబోయేటువంటి రోజుల్లో వారి వ్యాపారం మరింతగా విస్తరించాలి. అదేవిధంగా ఏదైతే ప్రజలకు అందించేటువంటి సౌకర్యాలను కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం రాబోయే రోజుల్లో చేయాలని మరొకసారి వారిని అభినందిస్తున్నారు. మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత మరింత అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. ఈ వేగవంతంగా అభివృద్ధి చెందిన పట్టణానికి ఫెసిలిటీస్ కూడా అవసరం. దానిలో భాగంగా ఈరోజు అడ్డవంతిన సెంటర్లో, జోలపాలెం రోడ్లో అడ్డవంతిన సెంటర్లో ఉదయం కేఫ్ అని పెట్టి పరిశుభ్రమైన ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసి పరిశుభ్రమైన టిఫిన్స్ అందించడం జరుగుతుంది. నేను కూడా టిఫిన్ చేశాను, చాలా రుచికరంగా ఉన్నాయి. హోటల్ మరింత సక్సెస్ అవ్వాలని, ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుతున్నాను. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. గ్రామంలో ఎటువంటి ఆసరాలేని నిరుపేదలను గుర్తించి వారికి నెల నెల ఆర్థిక సహాయం చేసేందుకు ఆనందపురం గ్రామ సర్పంచ్ కొలుకులూరి ధర్మరాజు ముందుకు రావడం అభినందనీయమని జడ్పీటీసీ పచ్చిగోళ్ల సోమేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఆనందపురం పంచాయతీ పరిధిలోని మేకలదెబ్బ గ్రామంలో పేదలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామంలో పేదరికంలో ఉన్న కుటుంబాలకు నెల నెల పింఛన్ రూపంలో ఒక్కొక్కరికి 500 రూపాయలు ఆర్థిక సహాయం చేసేందుకు సర్పంచ్ సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా 11 మందిని గుర్తించి గ్రామ పెద్దలు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇదే విధంగా ప్రతి నెల 15వ తేదీన వారి ఇళ్లకు వెళ్లి అందిస్తామని సర్పంచ్ ధర్మరాజు తెలిపారు. గ్రామ సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పేదలకు ఆర్థిక సహాయం చేసేవారికి భరోసా కల్పించడం అభినందనీయమని ధర్మరాజును గ్రామ పెద్దలు కొనియాడారు. ఈ ఊరు నేను ప్రెసిడెంట్ అయ్యేటప్పటికి మా మెసేజ్ 2001లో ప్రెసిడెంట్ అయింది. ఊళ్ళోకి గ్రావెల్ రోడ్ లేదు అప్పటికి. ఆ రోజుకి గ్రామానికి మట్టి రోడ్డే తప్ప ఊళ్ళో గ్రావెల్ రోడ్, ఊళ్ళో కూడా ఒక రోడ్డు కూడా గ్రావెల్ రోడ్ లేదు. ఊళ్ళోకి రావడానికి కూడా గ్రావెల్ రోడ్ లేదు, మట్టి రోడ్డే ఉండేది. అప్పటి నుంచి మా మిసెస్ టర్న్ సర్పంచ్ చేసింది. తర్వాత నేను 2 టర్న్లు సర్పంచ్ చేసినాను. ఈ కాలంలో మొత్తం ఊళ్ళోకి గట్టిగా వర్షం వస్తే అబ్బాయి రాజు గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆర్డీఓ గారిని వీళ్ళని పడవల మీద తీసుకొచ్చారు. పడవల మీద ఊళ్ళో పడవలు తిరిగి రోడ్లు అంటాను. అటువంటి గ్రామం. ఆ గ్రామాన్ని అప్పటి నుంచి కూడా వదలకుండా పట్టుకుని మొత్తం మీద మట్టి రోడ్లు పోసే ముందు మట్టి రోడ్లు, గ్రావెల్ రోడ్లు చేసి, మెటల్ రోడ్లు చేసి, సిమెంట్ రోడ్లు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తం ఊళ్ళో రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు అయినాయి. ఊళ్ళో డ్రైన్లు కూడా అయిపోయినాయి చాలా మట్టికి. పోతే మాకు ఈ గ్రామస్తులు కూడా ఎప్పుడు కూడా నాకు సహకారం బాగానే ఉందో, సహకరిస్తున్నారు దేనికైనా సరే. ఇప్పుడు గ్రామంలో బాగా లేనటువంటి వాళ్ళు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో 11 మందిని గుర్తించి ప్రతి నెల కూడా 500 రూపాయల కాడికి వాళ్ళకి నా వంతు సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాను. ఈ గ్రామంలో మీరంతా పడ్డ బాధ నాకు తెలుసు. కారణం ఏంటంటే 86 సంవత్సరంలో పంచాయతీ ప్రెసిడెంట్ నేను చేసినప్పుడు ఇక్కడ రావటానికి కానీ వెళ్ళటానికి కానీ 81లో వెళ్తానికి కానీ దారి తెన్ను లేని టైంలో మీకు అప్పట్లో ఈ సీతయ్య నాన్న, గద్దారావు గారు ఇలాంటి పెద్దోళ్ళు అందరూ కూడా మరి ఉండి నాకు సహకరించి మీకు బియ్యం కూడా అక్కడి నుంచి పట్టుకొచ్చి పడవల మీద ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవన్నీ కనుమరుగయ్యే విధంగా
ధర్మరాజు గారు ప్రెసిడెంట్ అయ్యి రెండు సార్లు అయ్యారు. సార్ సీతయ్య అయ్యారు, తర్వాత ఆయన అయ్యారు. ఎంతమంది అయినా గ్రాంట్లు వచ్చే టైంలో ఈయన సరిగ్గా పట్టుకుని మరి మీ మేకల దెబ్బ ప్రత్యేకించి మరి రోడ్లు కానీ డ్రైన్లు కానీ కంప్లీట్గా మీకు వర్క్లన్నీ కూడా అయ్యేటట్టుగా ఆయన సహకరించి నాకు మీ ఊరికి నేను గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆయన చక్కగా పోసి ఈ రోజున సుందరవనంగా తయారు చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు శ్రీమాన్ మహాగణపతి ఆలయంలో స్వామివారికి సమకూర్చిన వెండి మకర తోరణానికి సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో 9 కేజీల వెండితో శ్రీమాన్ మహాగణపతి స్వామివారికి దాతల సహకారంతో ఇటీవల సమకూర్చిన వెండి మకర తోరణానికి ఆలయ అర్చకులు, బృందావనం, శేషభట్టాచార్యులు, దాతలు, గ్రామ పెద్దలు భాగస్వామ్యంతో సంప్రోక్షణ పూజలు అనంతరం స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడి శ్రీనివాసరాజు మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భీమడోలు శ్రీమాన్ మహాగణపతి స్వామి వారు పూజలు అందుకుంటున్నారని, దాతల సహకారంతో స్వామివారికి వెండి మకర తోరణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 27 బుధవారం నుండి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి గణపతి నవరాత్రులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ను భీమవరం నుండి మారిస్తే ప్రజా ఉద్యమం తప్పదు, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు హెచ్చరిక. తిరుపతిని మెగా సిటీగా మారుస్తామన్న మంత్రి నారాయణ, తొడా టవర్స్ను జూన్ ఆఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి. పాలకొల్లులో ఘనంగా లయన్స్ డిస్ట్రిక్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించిన మంత్రి నిమ్మల. బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.